మనము ఈరోజు ఈ వీడియోలో మన హెల్త్కి సంబంధించిన విషయాలు, మనకి ఏ వ్యాధులు రాకుండా ఏమేమి తినాలి అనే విషయాలు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి, అన్ని విషయాలు తెలుస్తాయి. మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ చాలా చాలా అవసరం ఈ ఛానల్కి. అలాగే ఈ ఛానల్లో తక్కువ ఖర్చు ఎక్కువ ఆరోగ్యం అనే కాన్సెప్ట్తో వీడియోలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఛానల్ ఫాలో కావడం వల్ల మీరు హెల్తీగా, హ్యాపీగా, స్ట్రాంగ్గా కూడా ఉంటారు. కాబట్టి ఫాలో కండి. జ్వరము తీవ్రంగా ఉంది, జ్వరము తీవ్రత బాగా ఉంది అన్నప్పుడు మీరు కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల జ్వరం అనేది తగ్గుముఖం పడుతుంది. అలాగే దగ్గు ఎక్కువగా వస్తుంది అన్నప్పుడు పైనాపిల్ తినండి, మీ దగ్గు అనేది తగ్గుతుంది. అలాగే వికారంగా ఉన్నప్పుడు అల్లం కొంచెం చప్పరించి మింగడము, నమిలి మింగడము, లేదంటే అల్లం టీ తాగడం లాంటివి చేస్తే మీకు వికారం రాకుండా ఉంటుంది. అలాగే మొటిమలు అనేవి రాకుండా ఉండాలి అని అంటే బాదం తినండి. అలాగే మైకం లాంటి సమస్యలు రావద్దు అని అంటే పుచ్చకాయలు తినడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా రక్తహీనత ప్రాబ్లం పోవాలి అని అంటే పాలకూర ఎక్కువగా తినండి, రక్తహీనత ప్రాబ్లం అనేది పోతుంది. అలాగే బలహీనతగా ఉన్నాము అనుకున్నప్పుడు డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ రెండు ఖర్జూరములు తినండి. అలాగే నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నప్పుడు కివీ పళ్ళను ఎక్కువగా తినడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ పోతాయి. కీళ్ళ నొప్పులు ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళు వాల్నట్స్ ఎక్కువగా తినండి, ఈ ప్రాబ్లం పోతుంది. పొడిబారిన చర్మం ఉన్నవాళ్ళు అవకాడో ఎక్కువగా తినాలి. నోటి దుర్వాసన రావద్దు అని అంటే యాపిల్స్ ఎక్కువగా తినాలి. కడుపు నొప్పి అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే బొప్పాయి కూడా ఎక్కువ తినాలి. అలాగే కండరాలు వాపులు రాకుండా ఉండాలంటే పసుపు ఎక్కువగా వాడాలి. అలాగే కంటి బలహీనతలు పోవాలి అని అంటే క్యారెట్ జ్యూస్ లాంటివి తినాలి. అలాగే సైనస్ ఇన్ఫెక్షన్ ప్రాబ్లం పోవాలి అని అంటే వెల్లుల్లిపాయలు ఎక్కువగా తినాలి. అలాగే కొవ్వు కాలేయము హెల్తీగా ఉండాలి అని అంటే దుంపలు ఎక్కువగా వాడండి. అలాగే అరుగుదల సమస్యలు ఉన్నవాళ్ళు మిరియాల టీ ఎక్కువగా తాగండి. రోగ నిరోధక శక్తి పెరగాలి అంటే పుట్టగొడుగులు ఎక్కువగా తినాలి. గుండె హెల్తీగా, గుండెలో మంట, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ పోవాలి అంటే ఓట్స్ లాంటివి ఎక్కువగా పదార్థాలు తినండి, మీ ప్రాబ్లమ్స్ పోతాయి, మీరు చాలా చాలా హెల్తీగా ఉంటారు. కాబట్టి మన వీడియోలో చెప్పిన పదార్థాలు ఎక్కువగా తినండి, చాలా హెల్తీగా మీ ఆర్గాన్స్ అన్నీ హెల్తీగా ఉంటాయి. కాబట్టి డైలీ మీరు తినే పదార్థాలలో ఇవన్నీ ఉండేటట్టుగా చూసారు కదా. మన వీడియోలో చెప్పిన విధంగా మన హెల్త్కు మనం ఎలాంటి ఫుడ్స్ తినడం వల్ల మనం చాలా హెల్తీగా ఉండొచ్చు. అలాగే మనము ఎప్పుడూ స్ట్రాంగ్గా, హెల్తీగా, యాక్టివ్గా ఉండాలి అని అంటే ఎలాంటివి తింటే మనం ఎలా ఉంటామని తెలుసుకుందాం కదా. ఆ విధంగా చేయండి, మరి మీరు చాలా చాలా హెల్తీగా కూడా ఉంటారు, అలాగే స్ట్రాంగ్గా కూడా తయారవుతారు. కాబట్టి ఈ విధంగా తినండి. అలాగే మన ఛానల్ చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ చాలా చాలా అవసరం ఈ ఛానల్కి. మీరు ఇచ్చే సపోర్ట్ను మేము ఎంతో కొండంత ధైర్యంగా ఫీల్ అవుతాము. మేము కొత్త వీడియోలు చేయడానికి కొంచెం ధైర్యం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఛానల్లో కొత్త హెల్త్ టిప్స్, కొత్త బ్యూటీ టిప్స్, యోగాసనాలు, హ్యాండ్ ముద్రాసు ఇలాంటివి వస్తూనే ఉంటాయి. కాబట్టి ఈ ఛానల్ ఫాలో కావడం వల్ల మీరు చాలా హెల్తీగా ఉంటారు, అలాగే హ్యాపీగా, స్ట్రాంగ్గా తయారవుతారు. కాబట్టి ఛానల్ ఫాలో కండి. చాలా మంది వీడియోలు చూస్తున్నారు కానీ కనీసం సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేయండి. చేయడం వల్ల ఈ ఛానల్కి చాలా కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. మేము మంచి వీడియోలు, మంచి హెల్త్ టిప్స్ మీ దగ్గరికి చేర్చడానికి కొంచెం మాకు ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ చాలా అవసరము. ఈ ఛానల్ అందరి ఛానల్ లాంటిది. ఎందుకనంటే అందరికీ సంబంధించి మనం ఎలా హెల్తీగా ఉండాలనే మంచి విషయాలు వస్తూ ఉంటాయి ఈ ఛానల్లో. కాబట్టి ఛానల్ ఫాలో కండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. జై హింద్.